అలుగునూరు ప్రజలంతా కూడా వినండి. మనందరి సౌభాగ్య విశేషం వలన స్వయంభూ లక్ష్మీ గణపతి ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమైనది. ఈ రోజున జలాధివాస కార్యక్రమం యజ్ఞాన్ని ప్రారంభం చేసి అనేక దేవతా హోమాలు, నవగ్రహ హోమాలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. రేపటి రోజున అంటే 7వ తారీఖు నాడు అందరూ కూడా, ముఖ్యంగా సువాసనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతి ఇంటి నుంచి ఒక సువాసిని ఈ ప్రతిష్టా కార్యక్రమంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా సంకల్పించినటువంటి కుంకుమ పూజలో పాల్గొనాలి. కుంకుమ పూజలో పాల్గొనే సమయంలో ఈరోజు అంటే 6వ తారీఖు నాడు జలాధివాసాంగంగా ప్రతి ఇంటి నుంచి చెంబెడు నీళ్లు తీసుకురావాల్సినటువంటి విషయాన్ని ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్నాము. రేపటి రోజున అంటే 7వ తారీఖు నాడు కుంకుమ పూజలకు వచ్చే సందర్భంలో ప్రతి ఇంటి నుంచి ఒక రాగి చెంబును లేదా ఇత్తడి చెంబును తెల్లగా కడిగి ఆ చెంబులో నీళ్లు పోసి దానికి చక్కగా అలంకారం చేసి ఒక కంకణాన్ని కట్టి మామిడాకు, తమలపాకు దాంట్లో వేసి ఒక రూపాయి బిళ్ళ వేసి తులసి దళం కానీ మారేడాకు కానీ వేసి మీ చేతుల్లో పట్టుకొని తీసుకొని రావాలి. వచ్చే సమయంలో మంగళహారతి, తర్వాత ఈ చెంబులో నీళ్లు. అదేవిధంగా ఈ మొదటి పూజా కార్యక్రమం అయిపోయి భోజనాలు అయిపోయిన తర్వాత, మధ్యాహ్నం 1 గంట తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత మీరు ఇంటి నుండి తీసుకురావాల్సినటువంటి వస్తువులు ఇంకా కొన్ని ఉన్నాయి. రేపటి రోజున అంటే 7వ తారీఖు నాడు ఇక్కడ 3 గంటల నుండి, ఇప్పుడు ఎట్లయితే జలాధివాసం జరిగినదో 3 గంటల నుండి పుష్పాధివాస, ధాన్యాధివాస, శ్రీయాధివాసాది కార్యక్రమాలు జరుగుతాయి విగ్రహాలకు. అందుకని ఎవరింటిలో ఏ చెట్లు ఉన్నాయో, చెట్లకైతే పూలు ఉన్నాయో పూలన్నింటి కూడా గంపల్లో కానీ లేదా బుట్టాల్లో కానీ తెంపి ప్రతి ఇంటి నుంచి పూలు, దళాలు తీసుకురావాలి. తులసి దళాలు గణపతికి పనికిరావు. గరికపోచలు, మారేడాకులు, ఆ తర్వాత గన్నేరు పూలు, మందారాలు, గులాబీ పూలు మొదలైనటువంటివి తీసుకురావాలి. వీటితో పాటు రేపు మధ్యాహ్నం తీసుకురావాల్సిన వాటిలో డజను అరటిపళ్ళు, తర్వాత దానిమ్మ పళ్ళు అంటే చాలా ఎక్కువ. ఈ శక్తిని 9 కానీ లేదా కిలో కానీ దానిమ్మ పళ్ళు,